దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 26వ అధ్యాయము మొదటి మాట చివరి భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, ఆయన సొత్తుగా మార్చబడిన మనము ప్రతి విషయంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. అది ఏ విధముగా అంటే, ఏమీ సందేహం లేకుండా మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. అలా ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. ఈ దినాల్లో చాలా మంది దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు సందేహపడుతూ దేవుడు అడుగుతూ ఉన్నారు, సందేహపడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నమ్మిక ఉంచుతున్నారు. కనుకనే ఈ దినమంది మాటలు వింటున్న నీవు, నీ జీవితంలో ఏ అద్భుతమైన కార్యం జరగాలో సందేహం లేకుండా దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, ఈ దినమందే నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.